ఎందుకమ్మా? ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి గురూజీ. మేఘన ఆత్మ అర్జున్కి కనిపిస్తూ ఉంది. అదీ కాకుండా మా ఫ్రెండ్ నిహారిక ఫారెన్ నుంచి వచ్చింది కదా, తను వచ్చాక ఇంట్లో చాలా సమస్యలు జరుగుతున్నాయి. ఈ ఇంట్లో దుష్టాత్మల సంచారం జరుగుతూ ఉంది. దానికి తోడు మీ ఇంటికి మీ ఫ్రెండ్గా వచ్చింది కదా, ఆమె మామూలు అమ్మాయి కాదు, మంత్రాలు మాయలు నేర్చుకున్న అమ్మాయి. అలాంటి వాళ్ళు పంచనుండడం ప్రమాదం. అలాంటిది ఆ అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకున్నారు కదా. నేను ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి గురించి నాకు తెలిసింది. ఆమె గురించి నిజం నా గొంతు దాటేలోపు నన్ను వశీకరణం చేసుకుని ఆ అమ్మాయి మంచిదనే మాటని నా నోటితోనే చెప్పించింది. బయటికి వెళ్ళిన తర్వాతే నాకు విషయం తెలిసింది. నా నోట అబద్ధం పలికేలా చేసింది అని. ప్రతిసారి మీకు చెబుదామనుకునే లోపు నాకేదో ఒక అడ్డంకి వస్తూ ఉండేది. ఇన్ని రోజులు అందుకే నేను మీ ఇంటికి రాలేకపోయాను. ఈ నిజం మీకు చెప్పడానికి ఆ భైరవీదేవిని వేడుకున్నాను. భవానీ ఆ దేవి అనుగ్రహాన్ని పొందడం వలన ఈ ఇంట్లో జరగాల్సిన అనర్థాలు జరగకుండా ఆగాయి. ఆ నిహారిక ఎంతటి ప్రమాదకారి అంటే నీ భర్త చేతే నిన్ను చంపించాలని ప్రయత్నం చేసింది. కానీ భైరవీదేవి కృప ఉన్నందున నీకెలాంటి సమస్య జరగకుండా ఆ దేవి నిన్ను కాపాడింది. అదంతా నాకు తెలియకుండా జరిగిపోయింది గురూజీ. తెలుసు. ఆమెకు తోడు మేఘన ఆత్మ కూడా చేరింది. ఆ ఆత్మ చాలా మంచి ఆత్మ. మీ మేలు కోరి వచ్చింది, మిమ్మల్ని రక్షించింది. కానీ ఆ ఆత్మని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని చెప్పినట్టు ఆడేలా చేసుకున్నారు. మళ్ళీ ఆ ఆత్మ మామూలుగా అయితే ఆ ఆత్మకి ముక్తి దొరుకుతుంది. దీనికి ఏదైనా పరిహారం ఉందా గురూజీ? ఆ అమ్మాయి ఫోటో తీసుకుని వెళ్ళి శ్మశానంలో పాతి పెట్టాలి. అప్పుడే ఆ ఆత్మకు ముక్తి లభిస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఆ పనిని సాధ్యమైనంత త్వరగా చెయ్యండి. అసలు ఒక ఆత్మ ఒక మనిషి మీదకి రావడం అంటే అదేదో ఒక మానసిక రుగ్మత అనుకున్నాను. అదీ నిజమే. మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు దెయ్యం పూనినట్టు, దైవం ఆవహించినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు దాన్ని డబ్బు కోసం ఉపయోగించుకుంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, పగలు రాత్రి, వెలుగు చీకటి, మంచి చెడు ఉన్నట్లే దైవశక్తి దుష్టశక్తి ఉంది అన్నది నిజం. సైన్స్ ప్రకారం పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగానే దైవశక్తి దుష్టశక్తి కూడా ఉంటాయి. మనం చూసిన సైన్స్ సముద్రంలో నీటి బుట్టంత అంతే. మీరు చెప్పినట్టు మేఘన ఆత్మకి విముక్తి దొరికేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాను. మంచిదమ్మా, నేను వెళ్ళొస్తాను. ఎంత పనిచేసే గుణ, నువ్వెందుకు శివగామిని చంపలేదు? నిజం చెప్పు. శివగామికి భైరవీదేవి కాపలా కాస్తుంది. మనం ఎన్నిసార్లు శివగామిని చంపాలని ప్రయత్నం చేసినా భైరవీదేవి శివగామిని రక్షిస్తుంది. మన ఈ పరిస్థితికి ఆ దేవినే కారణం. మన పాపాలు కడిగేసుకోవడానికి ఇది మనకి దేవి ఇచ్చిన ఆఖరి అవకాశం అనిపిస్తుంది. ఇది మనం ఉపయోగించుకోకపోతే మనం చేసిన కర్మలు మనల్ని వెంటాడకుండా వదలవు. ఎంతటి రాక్షసుడికైనా
దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అప్పుడు కూడా మనం మారకపోతే మన కర్మల్ని వచ్చే జన్మలో మన తలరాతగా రాసి పంపిస్తాడు. జన్మంతా అది అనుభవించాలి. మనిషి వచ్చేటప్పుడు ఏమీ తేడు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళడు అని అందరూ చెబుతూ ఉంటారు. అది అబద్ధం. మనిషి వస్తూ పోయిన జన్మలో చేసిన కర్మల్ని తెచ్చుకుంటాడు. పోయిన జన్మలో చేసిన పాప పుణ్యాలను తీసుకొస్తాడు. చాలు అంటోని, మనం దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఓం ఆవాహయామి. మేఘనా, నువ్వు మీ అన్నని కలిసి ఎన్ని రోజులైంది? నేను చూశాను కానీ మా అన్న నన్ను చూడలేదు. నీ వలన ఓ పని జరగాలి. రావణ్ శివగామిని చంపడానికి గుణాకి ఒక గన్నిచ్చాడు. కానీ గుణా వలన ఆ పని ఫెయిల్ అయింది. ఏదో ఒక శక్తి గుణాని మంచివాడిలా మార్చినట్లు కనిపిస్తుంది. శివగామిని నేను చంపను అని కూర్చున్నాడు. నువ్వు మీ అన్న ముందు ప్రత్యక్షమయ్యి నిన్ను చంపింది శివగామే అని, నిన్ను చంపినందుకు శివగామి మీద ప్రతీకారం తీర్చుకోమని ఎమోషనల్గా, సెంటిమెంట్ మీద మీ అన్నని దెబ్బ కొట్టి మరీ ఒప్పించాలి. సరే, అన్నా అన్నా. మేఘన వయసులో ఉంది. మేఘనా, అన్నా, నీ ఈ పరిస్థితికి నేనే కారణమని ప్రతిరోజు కుమిలిపోతున్నాను. నువ్వు లేని లోటు నాకు బాగా కనిపిస్తుంది. నేను ఎవరూ లేని అనాథనైపోయాను. నిన్ను నేను నా స్వార్థం కోసం పనిచేయమన్నాను, కానీ చివరికి నువ్వే నా ప్రాణమయ్యావు మేఘన. అంత ప్రాణంగా అభిమానిస్తే నా ప్రాణం తీసిన వాళ్ల ప్రాణం నువ్వు తీయాలి కదా అన్నా. నా ఆత్మకి శాంతి కలిగించమని అడుగుతున్నాను. నువ్వు ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి? ఆ శివగామిని చంపడానికి బయలుదేరావు కదా, ఆ పని ముగించు. ఎందుకంటే నన్ను చంపింది ఆ శివగామిని.